డే బై డే మన ఫారెస్ట్ ల్యాండ్‌ని మనం కోల్పోతున్నాం. హైదరాబాద్‌లో ఒక్కరోజు గడిపితే 2 సిగరెట్లు స్మోక్ చేసిన దాంతో సమానం. ఢిల్లీలో ఒక్కరోజు గడిపితే 50 సిగరెట్లు స్మోక్ చేసిన దాంతో సమానం. దీనికి చెట్లు లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. అయితే ఈరోజు ఎన్వైర్న్మెంట్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ డేని చాలా స్పెషల్‌గా సెలబ్రేట్ చేసింది. వన మహోత్సవం అనే కార్యక్రమం కండక్ట్ చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. సో సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ చాలా క్రూషియల్ కామెంట్స్ చేశారు. గతంలో మన చీఫ్ మినిస్టర్ వస్తున్నారు అంటే వందల సంవత్సరాలుగా ఉన్న చెట్లను కూడా నరికేసేవాళ్ళు. కానీ చీఫ్ మినిస్టర్‌గా హై థ్రెట్ ఉన్న నేను కానీ, లేకపోతే మిత్రుడు పవన్ కళ్యాణ్ కానీ, మేమిద్దరు ఈ ప్రోగ్రామ్‌కి వస్తున్నా సరే ఒక్క చెట్టుని టచ్ చేయలేదు అని సీఎం అన్నారు. 2 రోజుల క్రితం పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ కోనసీమ వెళ్ళిన సీఎం అక్కడ కొబ్బరి చెట్ల మధ్యలో పెన్షన్ ఇచ్చారు కానీ ఒక్క చెట్టుని టచ్ చేయలేదు. అదే గత గవర్నమెంట్ అయ్యుంటే మొత్తం ఆ తోట మొత్తం నరికేసేవాళ్ళు. అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సీఎం మాకు చాలా క్రూషియల్ టాస్క్స్ ఇచ్చారు. స్టేట్ మొత్తం 31% ఫారెస్ట్ కవర్ కాకుండా 50%కి ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ చేయాలని చెప్పి చీఫ్ మినిస్టర్ సీబీఎన్ మా మీద చాలా పెద్ద టాస్క్ ని పెట్టారు. అది మేము ఫుల్ఫిల్ చేయాలి, సక్సెస్ చేసి చూపించాలి అని చెప్పి మాట్లాడారు. ఇది ఒక స్టేట్ కి సంబంధించిన మ్యాటర్ కాదు. 2024లో 18,000 హెక్టార్స్ ఫారెస్ట్ కవర్ ని ఇండియా కోల్పోయింది. 2023లో 17,000. 2001 నుంచి 23 లక్షల హెక్టార్ల ఫారెస్ట్ కవర్ ని ఇండియా కోల్పోయింది, విచ్ ఇస్ 7.1%.